హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వారం అయితే నేను కోసూరు సంతకు వెళ్తున్నాను. ప్రతి గురువారం కోసూరు సంత ఉండిద్దండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫాలో అవ్వండి. ఈ రేట్ అడుగుతున్నారు బేరం అది ఇదిగోండి. అందువల్ల మీకైతే అనుకూలంగా ఇప్పిస్తారు. ఈయన రైతు వచ్చేసేసి ఎంత చెప్పారంట? ఎంత చెప్పారు? 3,40,000 చెప్పిండు. 3,40,000 చెప్పారు. ఎంత అడుగుతున్నారు బేరం? ఆయన ఏమో 3,40,000 మీరు ఎంతకు అడుగుతామని? 2,60,000 అడిగాం. 2,60,000 అడిగారు. జత కాదంటున్నారు. 2,60,000 అడిగారు అంట. 2,60,000 అడిగారంట. గేదెలు కాదంటున్నారు. చూసారా కదా? ఇదిగోండి, ఇంకా బేరాలు అనేవి జరుగుతున్నాయి. చూసి మాట్లాడుకుని తీసుకోండి. ఇంకా అడుగుదాము. నేను వచ్చేసి బేరం కోటి అండి, పేరు వచ్చేసి బండారు కోటి. ఆయన కోటి గారిని ఫోన్ చేసి అడగండి. ఇంకా రేట్లు అనేది ఏమన్నా ఉన్నాయి, మీకు అనుకూలంగా ఎక్కువ ఉన్నా కానీ మీకు తక్కువకి ఇప్పిస్తారు. మంచి జాతి అయితే లక్షలోనే అయితే లేవు, మంచి టాప్ క్వాలిటీలు చాలా రేటు ఉన్నాయండి. కోటి గారిని అయితే అడగొచ్చు, ఫోన్ చేయొచ్చండి మీరు రావాలనుకుంటే ఎవరైనా కానీ. ఎన్ని కొని పెట్టారన్న? ఇవాళ 6 కొని పెట్టారు. ఇవి అడుగుతున్నారు. అదేలేండి, ఇంకా అడగటం అయితే అడిగారండి. ఇంక రేట్లు ఇంకా మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఈయన ఇప్పిస్తారండి మీకు కావాలనుకుంటే. అన్న మీ పేరు? అన్న కోటేశ్వరరావు, బండారు కోటేశ్వరరావు. నాకు ఆల్రెడీ తెలుసు, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం అడిగా. ఫోన్ నెంబర్ చెబుతారన్న మీరు? చెప్పనా? 95 53 31 31 09. ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో ఈయన ఫోన్ చేసి రావచ్చండి. కోటయ్య గారికి, కోటేశ్వరరావు అండి పేరు. వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు. అనుకూలమైన రేట్లు ఇప్పిస్తారు. ఇదిగోండి అండి, కొన్న రైతులు అయితే. మీరు కొన్న గేదెలు ఇంకా ఉన్నాయా? బండిలో ఉన్నాయా? 6 గేదెలు కొన్నారా? ఈ కొంటున్నారు. ఆయన వేరే వాళ్ళకి ఇప్పించారు. వీళ్ళు వేరే రైతులు. ఈ 2 కొందామని చూస్తున్నారు. ఎన్ని కొందామని వచ్చారన్న మీరు? మొత్తం 3 కొందామని వచ్చారు. వెహికల్ మీదేనా? ఇక్కడ మాట్లాడుకుంటారు. ఈయన కోటి గారు అండి. ఈయన అమ్ముతారు, అంటే అమ్మి పెడతారు అనమాట. మీకు కనుక బండి అవైలబుల్ లేదనుకుంటే ఇక్కడ కోసూరు సంతలు అయినా ఉంటాయి. ఇంకా మీకు మాట్లాడి ఎక్కించి జాగ్రత్తగా మంచి డ్రైవర్నే పంపిస్తారండి కోటి గారు. ఎవరైతే ఫోన్ చేసి రావచ్చు, స్క్రీన్ పైన నెంబర్ పెడుతున్నా, ఈ నెంబర్ ఫోన్ చేసి రావచ్చు. మీకు అనుకూలమైన రేట్లో కొంచెం మాట్లాడి పెడతారు. ఇంకా మీ రైతులు ఎవరైతే పాడి రైతులు ఉన్నారో అనుకోండి, కోసూరు సంత మంచిగా ఉంటుంది. ఎవరి నుంచి వచ్చారు మీరు? తెలంగాణలో యాదాద్రి డిస్టిక్. ఊరు ఒలిగొండ, యాదాద్రి డిస్టిక్, తెలంగాణ. ఇంకా నుంచి వచ్చారండి రైతులు. కొంటానే చూస్తున్నారు. ఒక 3 గేదెలు, జాతి గేదెలు టాప్ క్వాలిటీ కొందామని చూస్తున్నారు. చూపిస్తున్నారు చూడండి, క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. చూడండి, కోసూరు అందరు రండి. ఇక్కడ స్క్రీన్ పైన పెట్టిన నెంబర్ ఫోన్ చేసి రండి. కోటయ్య గారు, కోటి గారు మీకు అనుకూలమైన రేట్లు ఇప్పిస్తారు గేదెలు. తెలంగాణ రైతులండి. ఇంకా ఇప్పుడు దాకా అయితే వీళ్ళు అడ్రస్ చెప్పారు కదా. ఇంకా ఎవరైతే తెలంగాణ రైతులు ఉన్నారో రావచ్చండి అనుకూలంగా. మీరు కనుక 2-3 గేదెలు కొనుక్కుంటే కొంచెం చిన్న వెహికల్లో ఇక్కడ ఉంటాయి, ఆటలు ఎక్కించుకొని తీసుకెళ్ళచ్చు. లేదనుకుంటే ఇంకా ఎక్కువ గేదెలు 8 నుంచి 10 గేదెలు కొంటే ఇలా లారీలు ఉంటాయి, అటు లారీల్లో ఎక్కించుకోవచ్చు. ఆల్రెడీ అటు లారీలు ఎక్కించి ఉన్నాయి కదా, ఉండాలి వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. ఈ విధంగా రైతులు అనేది వచ్చారండి వీళ్ళు. మీ పేరు అన్న? సకినాల రాజు. మీ పేరు? నిమ్మల షెట్. ఇంకా వీళ్ళండి యాదాద్రి జిల్లా నుంచి వచ్చారు. ఇంకా కొనుక్కోవడానికి వచ్చారు. బేరాలు అనేది జరుగుతున్నాయి. చెవటం అయితే ఎక్కువ రేట్లు చెప్పారన్నారు. కొంచెం అనుకూలంగా వస్తే తీసుకుందాం అనుకున్నాను. చూస్తున్నారు రేట్లు అనేవి ఎలాగున్నాయి బేరాలు అనేవి. అదండి, 3 గేదెలు కొందామని వచ్చారండి వాళ్ళు. కోసూరు సంత ఈ విధంగా ఉన్నాయి, చూసారు కదా. చెప్పిన రేటు ఫైనల్ కాదు, మాట్లాడుకుంటే తగ్గిద్ది రేటు. ఈ రైతు కొనుక్కోవడానికి వచ్చారండి. రైతు ఎవరి నుంచి వచ్చారు తాత? గుజ్జర్లపూడి. ఏ జిల్లా వచ్చింది? పల్నాడు జిల్లా.
గుజ్జర్లపూడి పల్నాడు జిల్లా. మీ పేరండి? షేక్ అల్లాబోస్ షేక్. ఎన్ని గేదెలు కొనడానికి వచ్చారు? 2 గేదెలు కొనడానికి వచ్చారు. ఏమన్నా కొన్నారా? రేటు కుదిరిందా? కొనలేదు, రేట్లు ఎక్కువ చెబుతున్నారు. మీరు ఒకటే అన్న? ఇద్దరు ఒకటే. 2 గేదెలు కొనడానికి వచ్చారు. మంచి జాతీయా లేకపోతే మీడియం సైజా? జాతీయ కొందామని వచ్చారు. అది రేటు కుదరలేదంట. ఇంకా ఆ విధంగా వచ్చారు. చూస్తున్నారు, బేరాలు అనేది జరుగుతున్నాయి. రేట్లు ఎక్కువ చెబుతున్నారు. చూసి అనుకూలంగా ఉంటే కొంటారు, లేదంటే వచ్చేవారు మళ్ళీ వస్తారు. అదండి రైతులు గారు. ఈ విధంగా ఉంటే క్వాలిటీ చూశారు కదా, రైతు గారు చెప్పిన మాటలు. కొనడానికి వచ్చారండి. గేదెని నడిపిస్తున్న అన్న అయితే రేట్ అడుగుదాము, ఎంత చెప్పారు అనేది. ఫస్ట్ ఎలాగుందనేది చూడండి. ఎంత చెప్పారన్న గేద? 85,000 చెప్పారు. ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు? 80 అయితే ఇస్తున్నారు ఫైనల్. ఎన్ని రోజులు అయినిద్ది గేద? ఒక వారంలో అయినిద్ది. ఎన్ని గేదెలు తెచ్చారు మీరు మొత్తం? 2 తెచ్చారు. ఒక గేదె ఉంది. ఇంకోటి ఎంతకు అమ్మారు అన్నది? 1,00,000 రూపాయలకు అమ్మారు. మంచి హెవీ క్వాలిటీయే, మంచి గేదె అమ్మారంట. ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరు? పెద్ద కూరపాడు నుంచి వచ్చారు. మీ పేరు? బుడే, షేక్ బుడే అన్న పేరు వచ్చేసేసి. ఫోన్ నెంబర్ చెబుతారన్న? 9133905734. ఎవరైతే ఉన్నారండి ఇంకా షేక్ బుడే గారికి ఫోన్ చేసి రావచ్చండి. చూడండి క్వాలిటీ. లేదు మీరు కోసూరు సంత రావడానికి కుదరపోతే ఇలా ఫోన్ చేసినా కానీ ఫోన్ చేస్తూ వాళ్ళ అడ్రస్ చెబుతారు, ఆడికి వెళ్ళైనా కొనుక్కోవచ్చు. ఏ విధంగా ఉంది క్వాలిటీ చూసారు కదా. ఫైనల్ 80,000 అయితే ఇద్దాం ఉన్నారు. వాళ్ళు చెప్పిన రేట్ అండి ఇది. ఫుల్ కండిషను, ఫుల్ కండిషన్ ఉంది. ఒక వారం రోజుల్లో అయినిద్దంట. కావాలనుకుంటే కనుక ఫోన్ చేయొచ్చండి రైతు గారికి. ఓకే, ఇదిగోండి రైతు గారు అయితే మీకు గేదెలు కొని పెడతారండి కోసూరు సంతలో. వీళ్ళ పేరు అయితే అడుగుదాం ఇప్పుడు. మీ పేరు అన్న? అంబరీష్. మీ ఊరేంది? జగ్గాపురం నుంచి వచ్చారు. ఇంకా ఎడ్లపాడు మండలం అంట. ఇంకా వారం వచ్చి అమ్మి పెడుతుంటారా? 30 సంవత్సరాల నుంచి వచ్చే రైతులు మీకు వచ్చి రావచ్చు. ఫోన్ నెంబర్ చెబుతారు మీది? చెప్పండి నెంబర్. 9912576768. ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో పాడి రైతులు ఈ నెంబర్కి రైతు గారికి ఫోన్ చేసి రావచ్చండి. రైతు బేరం ఎవరికైనా కావాలనుకుంటే తిప్పి చూపించి అమ్ముతారనమాట. మీకు తక్కువలో పెడతారండి అడిగితే. కొంచెం అనుకూలమైన రేట్లో కొనుక్కున్నాం, ఇబ్బంది లేదు. తిప్పి చూపించి అమ్ముతారు. ఇంకా ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో ఈయన గాడికి అయితే వచ్చి రైతు ఏ గేదె కావాలంటే అది, జాతి కావాలంటే జాతి, నాటు కావాలంటే నాటు, ఏవి కావాలంటే అవి. ఎద్దులు కానీ కోడిదోళ్ళు కానీ కొని పెడతారంటండి, మాట్లాడతారు. ఇంకా ఈ విధంగా వచ్చి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతు గారికి కానీ రావచ్చు. అంబరీష్ గారండి కోసూరు సంతలో ఉంటారు. మీకు విడిగా కావాలన్నా కానీ మీకు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా తక్కువ రేట్లో మీకు ఇప్పిస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంత మటుకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని.